గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ముఖ్యంగా మహిళలకు క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగానే గుర్తించేందుకు కిమ్స్ హాస్పిటల్స్ 3 కోట్ల వ్యయంతో రూపొందించిన అత్యాధునిక ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్లు ఆధునిక ఎక్విప్మెంట్తో కూడిన ఈ బస్ ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో పర్యటించి ఉచితంగా స్క్రీనింగ్, ఎక్స్రే పరీక్షలు చేస్తుందని ప్రజలంతా దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే సామాజిక బాధ్యతగా నగర ఫ్లైఓవర్ కింద 30 లక్షలతో ప్లాంటేషన్ చేపట్టిన కిమ్స్ యాజమాన్యాన్ని డాక్టర్ అంకిరెడ్డి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ బృందాన్ని ఆయన అభినందించారు. ఈ ఉచిత సేవలు జూలై 9 నుండి జూలై 30 వరకు అందుబాటులో ఉంటాయని హాస్పిటల్ ప్రతినిధులు తెలిపారు. ఈరోజు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ క్యాన్సర్ వ్యాధి నుంచి పరీక్షలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా చేయడానికి ఒక మూవబుల్ బస్సును ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అది దగ్గర ఎక్విప్మెంట్తో కలిపి, వెహికల్తో కలిపి 3 crores దానికి ఇన్వెస్ట్ చేశారు. ఇది మన జిల్లాకి, నెల్లూరు జిల్లాకి ఈ వెహికల్ తిరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కిమ్స్ హాస్పిటల్స్ కూడా ఈరోజు రాష్ట్రంలో 9 ప్లేసెస్లో వాళ్ళ హాస్పిటల్ సక్సెస్ఫుల్గా నడుపుతూ ఉన్నారు. దీన్ని కూడా ఈ క్యాన్సర్ అనేది విలేజెస్లో కానీ మహిళలకి ఎక్కువ వస్తుంది. మహిళలు తెలుసుకోలేక లేకపోతే స్టేజెస్ దాటిపోయి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఈ బస్ ఫెసిలిటీ కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది. ప్రతి ప్లేసెస్ కూడా ఈ బస్ కూడా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడికక్కడికి అలా స్కానింగ్ కానీ లేకపోతే ఎక్స్రేస్ కానీ, అదేవిధంగా టెక్నికల్ పర్సన్స్ ఉంటారు, డాక్టర్ ఉంటారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఈ టెస్ట్లన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచనతో ఈరోజు పెట్టిన కిమ్స్ యాజమాన్యానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మన జిల్లా తరఫున, అదేవిధంగా మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. దీనికి ఇక్కడ ఉండే మనకి అంకిరెడ్డి గారు కానీ, అదేవిధంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, అదేవిధంగా హేమంత్ గారు కానీ, వీళ్ళంతా పర్యవేక్షణతో ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఒంగోలులో మనం బసవతారక హాస్పిటల్కి హైదరాబాద్ వెళ్ళేది ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో అమరావతిలో కూడా బసవతారక హాస్పిటల్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ క్యాన్సర్ వ్యాధులతో ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా మన స్టేట్లో ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాబట్టి మన కిమ్స్ వాళ్ళు కూడా ఇక్కడ కూడా క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు. వెనకాల నర్సు కాలేజ్ జరుగుతూ ఉంది, అదేవిధంగా వాళ్ళ హాస్టల్ ఉంది. కాబట్టి ఒక్కో స్టెప్ మీద ఈరోజు కిమ్స్ హాస్పిటల్ కూడా ప్రజలకు ఒక మంచి సేవ భావంతో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఈ బస్సు వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో ప్రజల కోసం దాన్ని ఉపయోగించుకోండి. మీకు ముందుగానే ఇంటిమేట్ చేస్తారు, ఏ మండలం వస్తుంది, ఏ ఊరు వస్తుంది, ఏ కాన్స్టిట్యున్సీకి వస్తుందో కూడా తెలియపరుస్తారు. కాబట్టి
దీని అన్నీ కూడా మహిళలు ఎక్కువ పర్సెంట్ మహిళలే దీన్ని టెస్ట్ చేయించుకొని మనం ఆరోగ్యంగా ఉన్నామనేది కాదు, ఆరోగ్యంతో పాటు మనం టెస్ట్ చేయించుకోవటం వల్ల మంచిదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మనకి టెస్టులు చేసి అన్నీ చేసి వాళ్ళు ఫ్రీగా చేసేటప్పుడు మన ఆరోగ్యం మనకు ఎట్లా ఉంది కండిషన్స్ కూడా వాళ్ళు తెలియపరుస్తారు. కాబట్టి దాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. ప్రజల కోసం వాళ్ళు పెట్టారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ ఉంది, అదేవిధంగా ఈహెచ్ఎస్ ఎంప్లాయీది ఉంది. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని దీన్ని చేసుకోవాలనేదే వాళ్ళ ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం కిమ్స్ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ బాగా సక్సెస్ఫుల్గా ప్రజలకు ఇంకా మంచి సర్వీస్ అందాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా. దాంతో మన అంకిరెడ్డి గారికి కానీ అదేవిధంగా వాళ్ళు మన గిరి గారు కానీ వీళ్ళందరూ కూడా ఫ్లైఓవర్ కింద కూడా అదంతా కూడా ఆ ప్లాంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా మన వాళ్ళే కిమ్స్కే మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క బ్యూటిఫికేషను ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పగించాం. అంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోయినా కూడా వాళ్ళ బ్రాండ్ మీద ఆ మెయింటెనెన్స్ కానీ భవిష్యత్తులో నీట్గా ఉండే విధంగా దీని ఈ ఏరియా కిమ్స్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి కూడా వాళ్ళ దగ్గర 30 లక్షల రూపాయల దాకా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఖర్చు పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారము. ముఖ్యంగా దామచర్ల జనార్దన్ గారికి మా ఈ ప్రాంగణంలోకి వచ్చి బస్సుని ప్రారంభించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సో కిమ్స్ హాస్పిటల్లో ఇంతకుముందు అంతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని అనుకునేవాళ్ళు, కానీ నూతనంగా మేము క్యాన్సర్ విభాగంలో అత్యున్నత పరిమాణాలతోటి వచ్చిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి ఇంక్లూడింగ్ పెట్ స్కాన్ అనేది మన జిల్లాలోనే కాదు నెల్లూరులో కూడా ఒకే ఒక ప్లేస్లో ఉంది. మనం పెట్ స్కాన్ ఇంతకుముందు కావాలంటే తిరుపతి లేదంటే విజయవాడ దాకా పోవాల్సి వచ్చేది. కాబట్టి మేమంతా ఇప్పుడు చేసే ఈ కొత్త ప్రోగ్రాం ఏంటంటే ఈ బస్సులోనే ఎస్పెషల్లీ ఉమెన్కి సంబంధించి సర్వైకల్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయడానికి ప్యాప్స్మియర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయడానికి మ్యామోగ్రామ్ అని, అట్లనే ఎక్కువ మన ఏరియాలో టొబాకో పండియడము, దానివల్ల స్మోకింగ్ వలన లంగ్ క్యాన్సర్స్ వస్తాయి కాబట్టి ఎక్స్రే తీయడము, ఇవన్నీ స్క్రీనింగ్. అంటే మనకు మొదటి దశలోనే అసలు మనకి క్యాన్సర్ కింద పరిణామం జరగక ముందే మనము కనుక్కొని వీళ్ళందరికీ అత్యంత అధునాతనమైనటువంటి వైద్యం ఇస్తే వీళ్ళకి ఎటువంటి క్యాన్సర్ వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అదే మనం ఇంతకుముందు అయితే లేట్ స్టేజెస్లో డయాగ్నోజ్ చేసి వాళ్ళు పెద్ద పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చాలా వరకు నాట్ ఓన్లీ మానసికంగా బట్ ఆల్సో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు అందించబడుతున్నాయి కాబట్టి ఎవరు కూడా ఆర్థికంగా కూడా ఇబ్బంది పడకుండా మన జిల్లాలోనే కంప్లీట్గా ఎటువంటి క్యాన్సర్ అయినా స్క్రీనింగ్ అయినా ఇంక్లూడింగ్ పెట్ స్కాన్ తోటి మన ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రిలో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అట్లనే ఇప్పుడు మీరు ఒంగోలు దాకా ప్రయాణం చేసి రాకుండానే మేమే మీ ప్రాంతానికి వస్తూ ఉన్నాము విత్ ఎక్విప్మెంటు, డాక్టరు ప్లస్ టెస్టులు కూడా అక్కడికక్కడే చేసి వితిన్ 1 వీక్లో మేము మీకు ఏమన్నా క్యాన్సర్స్ అర్లీ స్టేజెస్లో ఉన్నా కూడా చెప్పగలిగేటువంటి పరికరాలతో పాటు ఈ బస్సు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. సో ఏ ఏరియాలో ఎప్పుడెప్పుడు వస్తామనేది మీ లోకల్గా ఉన్న ఛానల్స్లోను ప్లస్ ఆటోలో అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ వస్తాయి. సో మీరు దయచేసి ఈ సదభిప్రాయంతో చేస్తున్నటువంటి కిమ్స్ని మీరు ఎంకరేజ్ చేసి ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి కిమ్స్ వారికి ఎస్పెషల్లీ దామచర్ల జనార్దన్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ M రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ.
విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి, MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన, MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని, MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి, MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి, MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి, MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్, MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష, BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.